ఏం విన్నారు? ఈ రోజు నుంచి నేను యెహోవా కొరకు దేవుని సన్నిధిలో కనిపెడతాను, మౌనంగా కనిపెడతాను, విశ్వాసముతో కనిపెడతాను, నిరీక్షణతో కనిపెడతాను, ఆశతో కనిపెడతాను, వాగ్దానాలు నెరవేరే వరకు కనిపెడతాను, పైనుండి శక్తి పొందే వరకు ఆయన చిత్తము ఖచ్చితంగా. ఇప్పుడు సిద్ధపాటు కొరకు మనల్ని సిద్ధపరుస్తాడండి. ఆలస్యం ఎందుకు చేస్తాడంటే 15 ఏళ్ళకే పెళ్లి చేసేవారు ఆ కాలంలో. పెళ్లి చేసి అమ్మ నాన్న దగ్గర పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 15 ఏళ్ళకి పెళ్లి చేసి వేరే కాపురం పెట్టారనుకోండి, అబ్బాయికి 17 ఏళ్ళు, అమ్మాయికి 15 ఏళ్ళు. ఏమైనా జరుగుద్దా సంసారం? ఏంటంటే అనుభవం సంపాదించుకునే వరకు దేవుడు ఆలస్యం చేస్తాడు. నేను కొంతమందిని గమనిస్తున్నా, ఎక్కువ ప్రణాళికలు, ఎక్కువ ఉన్నత స్థితికి హెచ్చించాలన్న వారిని ఎక్కువ సిద్ధపరుస్తాడు, ఎక్కువ కాలం సిద్ధపరుస్తాడు. కాబట్టి పక్కోళ్ళతో కంపేర్ చేసుకోకండి, ఇతరులతో తొందరపడకండి. వాళ్ళు కొనుక్కున్నారే నేను కొనుక్కోవాలి, వాళ్ళు పెళ్ళి అయిందే మా బిడ్డకు పెళ్ళి అవ్వాలి, వాళ్ళు సంపాదించుకున్నారు నేను సంపాదించుకోవాలి, వాళ్ళు అప్పుడు పడుతున్నారు నేను కూడా ఈ చర్చిలో కాబట్టి ఏ చర్చిలో కానీ వెళ్ళిపోయి పాడేయాలి. ఏంటంటే ఈ చర్చిలో నాకు అవకాశం దొరకకపోతే ఎక్కడ అవకాశం ఉందని అక్కడికి ఇదే చూస్తున్నారు. విశ్వాసులు సగంలో ఆగిపోతున్నారు. అందరు కూడా దేవుని ప్రణాళికలు నెరవేరటం లేదు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందు. నా పిలుపుకు లోబడుతున్నారా అని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని ఎరిగాడో వారిని ఆయన నిర్ణయించాడు. వారొకటకు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుని నిర్ణయం ఏంటంటే దైవ నిర్ణయమును బట్టి వివాహము జరుగుతున్నదని పాస్టర్ గారు చెబుతుంటారు. అవును, దేవుడు నిర్ణయించాడు ఎవరు భాగస్వామిగా నీకు ఉండాలి, ఎవరు నీ జీవితకాలం అంతా నీతో ఉండాలి, నీవు ఎక్కడ జన్మించాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చదవాలి, ఏ వృత్తి, ఏ పరిచర్య, ఏ విషయం అన్నది దేవుడు ముందుగా నిర్ణయించాడండి. మనలో చాలామందిని ఆయన నిర్ణయాలు ఎరుగక మన సొంత నిర్ణయాలలో సాగి జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నాం, నష్టపోతున్నాం. దేవుడు నిన్ను ఎరుగును, నిన్ను నిర్ణయించుకున్నాడు అని నీతో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా నీవు హెచ్చరించబడుతున్నప్పుడు దేవునికి సమర్పించుకుంటే ఆయన అద్భుతం జరిగిస్తాడు. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి హైట్గా ఉండాలి, అందంగా ఉండాలి అని నా ముందే అనుకున్నాను. ఆ సమయంలో దేవుడు నా ఆశను చూసి హృదయవాంఛలు తీరుస్తాడని చెప్పారు కదా, ఆ విధంగా నాకు ఓకేదండి. 1983 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున పెళ్ళయింది. ఇంత పొడిగా అమ్మాయికి ఎక్కడ దొరుకుతారా అన్నారట. ఆ పెళ్ళైన తర్వాత పొట్టిగానే ఉంది ఇతను తన దగ్గర అని అన్నారట. అంటే దేవుడు వివాహం అనేది దేవుడు నిర్ణయాల్లో ఉంటుందనేది ఎక్కడో కోయంబత్తూరులో ఉన్న నన్ను ఈస్ట్ గోదావరి బలభద్రపురం అనే ఒక చిన్న గ్రామంలో ఉన్న తన కొరకు దేవుడు ఏర్పాటు చేయటం, అది దేవుని నిర్ణయం ప్రకారంగా దేవసేవకుల ఏర్పాటుతో అది నిర్ణయం ఇవ్వటం, అది నేను కార్యం జరిగిస్తున్నాను త్వరగా జరుగును అన్న ప్రకారంగా పెద్దగా సంప్రదింపులు, పెద్దగా బేరాలు, లాభాలు, కట్నాలు, కానుకలు, కులము, జాతి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుని చిత్తమో అని తెలుసుకున్న వెంటనే ఆ నిర్ణయంతో మేమిద్దరం జతపరచబడటం జరిగింది.